బ్రో హాయ్ ఎట్లా ఉంది పుష్ప 2? అసలు మామూలుగా లేదన్నా. పుష్ప గురించి ఇంకెవరు మాట్లాడుకోరు, పుష్ప 2 గురించే మాట్లాడతారు. ఎందుకంటే ఆ విజువల్స్ అలా ఉన్నాయి. అసలు నిజంగా అలా గెటప్ లో మనం అల్లు అర్జున్ గారిని చూస్తానని ఎక్స్పెక్ట్ చేయాల. పోస్టర్లు వస్తున్నాయి కానీ ఏదో నార్మల్ గా అలా పెడుతున్నారేమో డిజైన్ చేసి డాన్స్ గా చూపించడానికి అనుకున్నా కానీ అసలు నిజంగా ఆ చీరలు ఆ కొంగు దాంట్లో తోపుకొని ఆ ఫైట్ చేయటం ఆ మ్యూజిక్ గానీ అసలు వేరే లెవెల్. నిజంగా మొత్తం రికార్డులన్నీ కూడా మిక్సీ వేసి పక్కన పడేస్తాడు. చాలా అంటే చాలా బాగుంది. అల్లు అర్జున్ కొత్త లుక్ లో, అంటే మన జనాలకి ఏం కావాలి, నా ఫ్యాన్స్ కి ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు నా దగ్గర నుంచి అని కరెక్ట్ గా ఒక మంచి కథ అయితే తీసుకున్నట్టయితే ఇందులో అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది అది. అంటే ఫ్యాన్స్ అంటున్నారు సినిమాలో ఇదే హైలైట్ ఉంటది, అందుకనే ఆ ఒక్క సీన్ చాలు ఇక సినిమా మొత్తానికి. ఆ ఒక్క సీను అసలు నిజంగా వేరే లెవెల్. అసలు ఇలా పెట్టుకుని ఆ చెవులు ఇవన్నీ చూపించడం, ఆ బొట్టు ఇలా వచ్చేటప్పుడు ఆ మ్యూజిక్ రావటం చాలా అంటే చాలా బాగుంది. అలాగా కొంచెంసేపు అయినా సరే అలా ఉండిపోయింది అనిపించింది. అంటే ఇంకా థియేటర్లో అయితే వేరే లెవెల్లో ఉంటది, ఇంకా చెప్పక్కర్లా. మొత్తం అన్ని కూడా కాగితాలు కాదు, ఇక బస్తాలు పైకి లెగుస్తాయి. ఇక ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటారు. కటౌట్లు వేరే లెవెల్, ఇక చెప్పక్కర్ల, మాటలు సరిపోయి. ఇంకా ఇప్పుడు ఫ్యాన్స్ కి పండగ అంట, మామూలు పండగ కాదు. ఇక అన్ని పండగలు ఒకే రోజు వస్తే ఎలా ఉంటుందో ఆ రకమైన పండగ వచ్చేసింది అల్లు అర్జున్ గారు తీసుకొచ్చేసారు పుష్ప 2తో. అది అల్లు అర్జున్ కి హ్యాపీ బర్త్డే చెప్పవా? ఓకే, 100% చెప్తా. మన ఇండియా ఆల్ ఫ్యాన్స్ అందరి తరపున అల్లు అర్జున్ గారు హ్యాపీ బర్త్డే అండి. ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.